దగ్గరలో ఏదన్నా అంటే ఎమర్జెన్సీలో హాస్పిటల్ అట్లాంటివి ఏమన్నా అందుబాటులో ఉన్నాయా అండి? ఇక్కడ మనకు పక్కనే వచ్చేసి ఆలేరు మేడం. ఆహా. మనం ఇక్కడ నుంచి 5 minutes లో మనం వచ్చిన అవునా? రోడ్ లో 5 minutes లో మనం ఆలేరు రీచ్ అవుతాము. ఇది ఇంతకీ ఏ జిల్లాలోకి వస్తుంది? ఇది జనగాం డిస్ట్రిక్ట్ అవుతుంది మేడం. జనగాంకి జనగాం డిస్ట్రిక్ట్ వస్తుంది. జస్ట్ 1 kilometer వెళ్తే యాదాద్రి డిస్ట్రిక్ట్ వెళ్తాము. బార్డర్ లో ఉన్నాం అన్నట్టు. బార్డర్ లో ఉన్నాం అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి జనగాం డిస్ట్రిక్ట్ కూడా 10 minutes డిస్టెన్స్ లో ఉన్నాము. అండ్ మనం వెళ్తే 20 minutes లో ఎయిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ అనేది మన టోటల్ ఇండియా వైడ్ లో మనకి ఎయిమ్స్ అనేది చాలా పెద్ద హాస్పిటల్. దాన్ని ఈ మంత్ లోనే ప్రధానమంత్రి గారు ఓపెన్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో మోస్ట్లీ డేట్ కన్ఫర్మ్ కాలేదు అనుకుంటా మేబీ. సో అది కూడా ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అవును. బట్ అఫీషియల్ అనేది మామూలుగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే అఫీషియల్ లాంచింగ్ అనేది జరుగుతుంది. ఈ మంత్ లోనే జరుగుతుంది అని అన్నారు. ఓకే. ఒకవేళ ఇది ఫామ్ హౌస్ అంటున్నారు మీరు, ఎవరైనా ఇక్కడే ఉండిపోవాలి అని డిసైడ్ అయితే కట్టుకుని ఇక్కడే ఉండిపోదాం అన్నారు, చుట్టుపక్కల ఎవరన్నా కొనుక్కొని వాళ్ళకి స్కూల్స్ పిల్లలకి దగ్గరలో మిగతా ఫెసిలిటీస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయా? అన్ని కూడా 10 to 15 minutes డిఫరెన్స్ లో అందరికి కూడా అవైలబుల్ లో ఉన్నాయి మేడం. అండ్ దట్ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ 1.5 acres లో రిసార్ట్ ఇస్తున్నాము. ఎవరైనా కొద్దిగా బడ్జెట్ ఉంది, వాళ్ళ ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకుందాం. మనది 242 square yards కానీ 242 డబల్ చేసుకుని 484 square yards కానీ అలా ప్లాన్ చేసుకుని వాళ్ళు కనుక కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళైనా ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ మేడం, మ్యారేజ్ డే ఫంక్షన్ కావాలనుకుంటే ఎక్కడ నుంచో సర్చ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో చిన్న పోస్ట్ పెడితే చాలు 10 to 15,000 per day కి ఇస్తున్నారు. సో అలాంటి ఆప్షన్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కావాలంటే కూడా అలా ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చుకోవచ్చు, ఇవ్వచ్చు. మనం ఇచ్చే రోడ్స్ కూడా అన్ని కూడా 30-40 రోడ్స్ ఇస్తున్నాము. 30-40 feet అండి. 30-40 feet రోడ్స్. అందుకే పెద్దగా ఉన్నాయి రోడ్లు, వచ్చేటప్పుడు చూసాము. అవును మేడం. ఇది మొత్తం రెడీ అయిపోయిందా అండి? ప్రాజెక్ట్ అంతా 13 acres రెడీ ఉందా ఇప్పుడు? ఇప్పుడు మనం చూసుకుంటే మేడం హాఫ్ పార్ట్ అనేది మనం డెవలప్మెంట్ అయిపోయింది. మీరు చూసారు ఆల్రెడీ. మనం 7 acres పైన అయిపోయింది. యా మేడం. ఇదంతా ఈ పార్ట్ వరకు మొత్తం కూడా మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ కూడా వర్క్ ప్లాంటేషన్ కూడా చేసినట్టున్నారుగా. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఉన్న అంటే తీసుకున్న వాళ్ళకి ప్లాంట్ ద్వారా కూడా ఏదైనా ప్రాఫిట్ వస్తే వాళ్ళు బెనిఫిట్ లో ఉంటారు కదా మేడం. ప్లాట్ అనేది ఫస్ట్ గ్రీనరీ అండి, మంచి ఎయిర్, గ్రీనరీ, అది బాగుంటది కదా. ప్లాట్ అప్రిషియేషన్స్ తో పాటు ఎంతో కొంత ఉన్న ప్రాఫిట్ లో ఎంతో కొంత ప్రాఫిట్ అనేది దాని ద్వారా ఆదాయం వస్తే వాళ్ళకు కూడా కొద్దిగా ప్రాఫిట్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తుంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ ప్రతిదీ కూడా స్టోనింగ్ కానీ ప్రతిదీ కూడా కంప్లీట్ అయిపోయింది.